హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్పెషల్ డిష్ చేస్తున్నాను. ఇవి గోల్డెన్ షవర్ అంటారండి ఇంగ్లీష్లో. దీన్ని మనం రేల పువ్వులు అంటాము, రేల చెట్లు అని అంటాము. కొండల్లో ఉంటాయి, అడవుల్లో. మనకి ఓఆర్ఆర్ మీద చాలా ఉన్నాయండి. ఇవి చాలా అందంగా ఉంటాయి, బ్యూటిఫుల్గా. దీంతో ఒక కర్రీ చేస్తున్నాను. వాటి రెక్కలు తీసుకోవాలండి. ఆ పాటు ఓన్లీ రెప్పలు మాత్రమే మనం వేరు చేసుకోవాలా ఒక కొమ్మలకి. ఇవి చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. చాలా సంవత్సరానికి ఒకసారన్నా చేస్తాను నేను, సమ్మర్లో దొరికితే మాత్రం. చాలా టేస్టీగా ఉంటుంది, ఎగ్ బుర్జిలాగా ఉంటుంది. వీటిని మనకి దుమ్ము అది ఉంటుంది కదండి, అది పోయే వరకు నీట్గా నీళ్ళలో వేసి తడిపి కొంచెం బాగా కడిగి పెట్టుకోవాలండి. ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. వీటికి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. ఎన్ని ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి టేస్ట్గా. తిరగమాతలో మనకు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఒక 50% మగ్గితే చాలు. తర్వాత మనం ఈ పూరి ఎమ్మలు ఉంటాయి కదా, రేకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసి వాటిని కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఆ పూరి ఎమ్మలు మగ్గే వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూ దాంట్లో మనకు ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం కలపాలండి. కలిపి మనం బాగా మగ్గనివ్వాలి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి, దేనికైనా బాగుంటుంది. ఇది బాగా కొంచెం ఉడకాలండి. అంత తొందరగా ఉడకదు. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ నేను నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి ఉడకబెట్టాను. అది బాగా మెత్తగా ఉడకాలండి. పూరేకులు ఉన్నాయి కదా, మెత్తగా అయిపోయిన దాకా మనం వేయించి కొంచెం బాగా దగ్గరకు వచ్చిన తర్వాత గుజ్జు గుజ్జుగా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. తర్వాత నేను కూర కారం ఉంటుంది కదా, ఇగురు కారము, అది వేసానండి. వేసి మగ్గిన తర్వాత తీసి పెట్టానండి. అంతేనండి, రేల పువ్వుల కూర రెడీ అండి. చాలా టేస్ట్